గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొట్టాయి. ఏలూరు, భీమవరం, నర్సాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం సహా అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నర్సాపురంలో లోతట్టు ప్రాంతాలు నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలపై ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రస్తుతం బయటకు వచ్చేటువంటి వాహనదారులు ప్రధానంగా రహదారులపై ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు నగరంలో, ఏలూరు కార్పొరేషన్ సిటీగా ఎదిగింది. కానీ ఇక్కడున్నటువంటి రోడ్లు కనుక చూసుకుంటే మనం పూర్తిగా చిన్నపాటి వర్షానికే కూడా రోడ్లంతా కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వన్ టౌన్ ప్రాంతంలో ప్రధానంగా ఏ మ్యాన్ హోల్ ఎక్కడుంది, ఏ గుంట ఎక్కడుందో తెలియక పాదచారులు కానీ వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చూసినా కూడా డ్రైనేజీ అంతా కూడా పొంగి పొర్లి వచ్చి ప్రస్తుతం అయితే రోడ్లపై నుంచి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏలూరులో వన్ టౌన్లో ఉన్నటువంటి బిర్లా భవన్ సెంటర్లో కూడా నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక మ్యాన్ హోల్ అలాగే డ్రైనేజీ పొంగిపోయి రోడ్ల మీదకి వచ్చి ఆ రోడ్డు అంతా కూడా పూర్తిగా డ్రైనేజీ నీరంతా కూడా పారుదల అవుతూ ఉండడంతో ప్రధానంగా వాహనదారులతో పాటు నడిచి వచ్చేటువంటి పాదచారులు ఎవరైతే ఉంటారో వారు ఆ డ్రైనేజీ నీటిలో నడవలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈ గుంటలు పడిపోయి రహదారి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా అందులోకి ఎక్కడ పడితే అక్కడ హోల్స్ ఉండడం కూడా అనేక ప్రమాదాలకు కారణంగా కూడా మారుతుంది. ఈ విధంగా ఏలూరు నగరం ఒకటే కాకుండా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు ఇలా పట్టణాలుగా ఎదుగుతున్నప్పటికీ కూడా అందుకు సంబంధించి కనీస మౌలిక సౌకర్యాలు కానీ సదుపాయాలు, రోడ్డు రవాణా, డ్రైనేజీ సదుపాయాలు కానీ లేకపోవడంతో కూడా ఈరోజు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఇప్పటికే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో కూడా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పారిశుధ్యం, డ్రైనేజీ, ఇంజనీరింగ్ వంటి విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు చూడాలి ఈ భారీ వర్షాల వల్ల అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. కానీ చూస్తున్నాం ఎక్కడ కూడా డ్రైనేజీ ఏదైతే పూడికిపోయినటువంటి డ్రైనేజీలు తీయకపోవడం వల్ల కూడా ఈరోజు ఆ డ్రైనేజీ నీరంతా రోడ్లపైకి ప్రవహిస్తున్న పరిస్థితి ఒక ఏలూరు కార్పొరేషన్ సిటీలోనే ఉందంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. అంతేకాదు ఏలూరులో ఉన్నటువంటి పవర్పేట రహదారి ప్రధానంగా చిన్నపాటి వర్షానికి మునిగిపోతుంది. వన్ టౌను, పడమర వీధి, వంగైగూడెం సెంటరు, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈరోజు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం ప్రయాణిస్తూ కూడా రేపటికి బలహీనపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు తగ్గే వరకు ప్రజలైతే ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. ప్రధానంగా రైతులు ఆ చెట్ల వద్దకు వెళ్ళేటువంటి వారందరూ కూడా చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తుంది. అటు ఏలూరు జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, అటు తూర్పుగోదావరి జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలైతే అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు.